అంధత్వంలోనికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అంధత్వం అంటే గుడ్డుదనం వచ్చేసిందంట. ఈరోజు ప్రేమ దేవుని సంగమా, శత్రువు మన మీదకి వచ్చేస్తారని మనం భయపడతాం, కానీ ఆపద మన మీదకి వస్తుందని భయపడుతున్నామేమో, పేదరికం మన మీదకి వస్తుందని భయపడుతున్నామేమో, డెవలప్ అవ్వలేకపోతున్నాం మనం భయపడతాం. అవి ఏవి మన దగ్గరికి రావు. శత్రువు మన దగ్గరికి వచ్చి మనల్ని నాశనం చేస్తాడని చెప్పేసి అనుకుంటాం, కానీ దేవుని బిడ్డల దగ్గరికి శత్రువు రాలేడు. దేవుని స్తోత్రం. దేవుడి బిడ్డ దగ్గరికి రావాలనే ధైర్యము శత్రువుకి లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్లంట. దేవుని బిడ్డలు అయిన వారికి ఎవరైనా అపాయము, ఎవరైనా సరే హాని చేయాలని తలస్తే దేవుడు బిడ్డలను ముట్టినవాడు దేవుడు కన్నుగుడ్డును ముట్టినట్లే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలంటే అంత శ్రేష్ఠులుగా దేవుడు భూమి మీద నిలబెట్టి ఉన్నాడు. వారి పాపాన్ని ఒప్పుకొని వాళ్ళు పరిశుద్ధంగా వారికి ఉన్నటువంటి సేవలో, వారికి ఉన్నటువంటి భక్తి జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు క్రైస్తవులను ఎవరైతే హింసపడుతున్నారో జాగ్రత్త, వారిని క్రైస్తవులను ముట్టుకున్న వారంట దేవుడు కనుగుడ్ను ముట్టినట్లంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అంటే నాట్ ఓన్లీ కామన్ మ్యాన్స్, దే ఆర్ సపరేట్ ద పీపుల్, దే ఆర్ సపరేట్. క్రైస్తవులు అంటే అంట లోకం నుంచి అంటే వేరుపరిచి ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నారంట. కనుక క్రైస్తవుల మీదకి ఏ ఆయుధము వచ్చినట అది వర్తిల్లదు. దేవుని స్తోత్రం. ఎలీసా కోటగోడలో ఉన్నాడు. సిరియా రాజు ఏం చేశాడంటే మహాసైన్యాన్ని పంపించాడు కోట మీదకి. పట్టణం చుట్టూరు రథములతో, గుర్రములతో, సైన్యంతో నిండిపోయింది. ఎలీసాని పట్టుకొని వెళ్ళిపోవడానికి వచ్చారు. సేవకుడు చూసి, ఆ సైన్యాన్ని అంతా చూసి భయపడ్డాడట. నా ఏలినవాడా, చుట్టూరు సైన్యం వచ్చేసారయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయంగా ఉంది అని భయపడుతున్నప్పుడు ఆ సైన్యము కన్నా దాని వెనకాతున్నటువంటి సైన్యము, మహాసైన్యము దేవుడు నిలబెట్టి ఉన్నాడు. సేవకుడికి కనబడడం లేదు. అయ్యా నాకు కనబడడం లేదయ్యా అన్నప్పుడు, నా తండ్రి యెహోవా నా సేవకుడి యొక్క కనులు తెరువు నాయన అని ఎలీసా ప్రార్థన చేసినప్పుడు, సేవకుడి యొక్క కన్నులు తెరుస్తున్నప్పుడు ఆ వెనకాతలంట, సైన్యం వెనకాతల పట్టణం చుట్టూరంట ఈ వచ్చినటువంటి నార్మల్ రథాలు, ఈ వచ్చినటువంటి నార్మల్ గుర్రాలు, కానీ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలతో అగ్ని సైన్యము చుట్టూరు ఎలీసా కోట చుట్టూరు, పట్టణం చుట్టూరు ఆవరించినదంట. దేవుని స్తోత్రం. ఒకవేళ సమస్య నీ దగ్గర ఉందేమో, శత్రువు నీ మీదకి వస్తున్నాడేమో, బలహీనతమైనటువంటి పేదరికము నీ మీదకి వచ్చేస్తుందేమో, కానీ దాని పేదరికం వెనకాల దేవుడు అనమాట ఆశీర్వాదము సిద్ధముగా దాచిపెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దానికి నువ్వు భయపడవో, ఎప్పుడైతే దానికి నువ్వు కృంగిపోవో, ఎప్పుడైతే దానికి నువ్వు విచారించవో, ఆ బ్లెస్సింగ్ అనేట దేవుడు నీ మీదకి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రువుని మీదకి వస్తే శత్రువుకి అపజయం చేసేది దేవుడే. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, ఏం చేయాలి సైన్యాన్ని, ఏం చేయాలి సైన్యాన్ని అన్నప్పుడు ఎలీసా ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా ఈ సైన్యానికి అన్నింటిగా అంధత్వంలోకి పంపించు. వీరు విర్రవీగిపోయారు, బలం ఉందని గుర్రాలతో, రథాలతో. ఇగో నీ సేవకుడైనటువంటి నా మీదకి వచ్చిన్నారు, వీరికి అంధత్వంలోనికి నెట్టమన్నప్పుడు అంధత్వంలోనికి, గుడ్డుతనంలోనికి, వింటున్నారా, గుడ్డుతనంలోని గట్ట ఆ సైన్యాన్ని అంతటిని నెట్టేశాడంట. దేవుని స్తోత్రం. చూసారా, సైన్యాన్ని నెట్టగా తర్వాత మరలా అడుగుతున్నాడు, అయ్యా నా దేవా ఏం చేయాలి, వెళ్ళి చంపేమంటావా అంటే, నో, వాళ్ళు కళ్ళు లేకన్నా కనబడుతున్నారు, వాళ్ళు గుడ్డితనం ఉన్నారు. ఆ సైన్యం అంతా వారందరిని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టమని చెప్పాడండి. అది దేవుడు ప్రేమ. దేవుని స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం, మనుషులైతే నాకు హాని చేయడానికి వీడు వచ్చాడు కదా, నా దెబ్బకి దొరికాడు కాబట్టి వీడిని వేసేయాలి అంతే. మనుషుడు అలాగని అనుకుంటాడు, నాకు హాని చేశాడు కదా,
వీడిని వేసేయాలి. చాలా సంవత్సరాల క్రితం సుమారు 2016లో ఒక కోల్ ఫారం పెట్టాం. కోల్ ఫారం పెట్టేసి సైన్యం ఎలాగైతే నా మీదకి వచ్చారో, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా మీదకి వచ్చేసారు. నేను ఎక్కడ డెవలప్ అయిపోతానో, ఎక్కడ నేను ఒకవేళ డబ్బులు ₹1,00,000 సంపాదిస్తే ఎక్కడ పంచాయతీకి ఒకవేళ ప్రెసిడెంట్గా పోటీ చేస్తానేమో అని ముందుగానే ఈ ప్రజలందరూ కూడా పూనుకుని ఉన్నారు. సుమారు 1 ఎకరాకు సరిపడగా పొలమంతా మట్టి వేసేసాం. మట్టికి ₹1,00,000 ఖర్చు అయింది. మట్టికి ₹1,00,000 ఖర్చు అయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి ఉన్నారు, కానీ ఎదురు చూస్తున్నారు ఎక్కడ వీడికి దెబ్బకూడదుమా అని. మట్టి వేసి స్తంభాలు వేసి ఆ కోల్ ఫారం పెట్టాలని చెప్పేసి కొన్ని ₹1,00,000, సుమారు ఒక ₹6-7 లక్షల ఖర్చు పెట్టేశాం. మధ్యలోనే ఉంటుండగా మేము ఉన్నటువంటి కోల్ ఫారానికి ఆ పక్కన ఉన్నటువంటి చిన్న మినీ హైవేకి చిన్న మన ఇల్లు అంత పొడవున్నటువంటి జాగా దగ్గర మొత్తం రోడ్డు జేసీబీలు పెట్టి తీసేశారు. మా పొలాల దగ్గర రోడ్డు వద్దని చెప్పేసి. ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరం. కానీ ఒక్కడ కూడా మీరు అన్యాయం చేస్తున్నారా, ఇంతకుముందు అది వేసింది రోడ్డు, అది గవర్నమెంట్ వేసినటువంటి రోడ్డు, ఎన్ఆర్ఈసీ చేసినటువంటి రోడ్డు, దాని మీద మీరు డబ్బులు తిన్నారు. ఆ రోడ్డుని తీయొద్దని ఒక్క వ్యక్తి కూడా చెప్పలే. జేసీబీలు పెట్టి తీసేశారు. జేసీబీలు పెట్టి తీసేస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తల పిచ్చి అయిపోతుంది. ఒకవైపు చచ్చిపోతే బాగుండేమో. ఎలాగా సంవత్సరం ఆగాం. ఎవరైనా సరే 10 మంది వెళ్ళి వాళ్ళకి 4 తిట్లు తిట్టైనా సరే, లేదంటే వాళ్ళ బ్రతిమలాడైనా సరే, కొన్ని ₹1,00,000 భూమి మీద నేలపాలు మట్టిపాలు అయిపోతున్నారా, ఆ తోవేది ఇచ్చేస్తే మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారు కదా. సెంటుకి ₹1,00,000 ఇస్తాం మనం. ఆ రోజుల్లో సెంటు ₹12,000. ఆ ప్రాంతంలో 12,000, 20,000 మధ్యలో సెంటుకి ₹1,00,000 ఇస్తాము. 2 సెంట్ల జాగా త్రోవ ఇవ్వంటారు అంటే ఏ వ్యక్తి కూడా ఇవ్వలేదు. చూసారా, అంటే మానవుడు ఎంత కఠినమైపోయాడంటే, నిజంగా ఆ కోల్ ఫారం తావుకైతే మా గ్రామంలో పెద్ద మనిషి, గ్రామానికి పెద్ద మనిషి, ఇప్పుడు వాళ్ళైనా త్రోవ ఇవ్వలేదు. వాళ్ళని మరి శత్రువులు వాళ్ళని బాగా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు పట్టేశారు. వాళ్ళు త్రోవ ఇవ్వడం లేదు. వేరే ప్లేస్ నుంచి ఒక చిన్న త్రోవ నుంచి కావాలని చెప్పి అన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నిజంగా ఈరోజు చెప్తున్నాను, కన్నీళ్ళతో ఆ వ్యక్తి పాదాలు పట్టుకున్నాను. అయ్యా, మట్టిపాలు అయిపోతుందయ్యా, ₹1,00,000 పెట్టేశాము, మధ్యలో ఆగిపోయింది ప్రాజెక్టు. నువ్వు కానీ దయదలిస్తే జీవితాంతం నీ పేరు చెప్పుకుంటా. గుడ్డులో నుంచి ఒక కొండ, గట్టు మీద నుంచి ఒక కొండ వెళ్తే చాలయ్యా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడితే రాత్రి అన్నాడు, తప్పలేరా, కాలు పట్టుకోకు, రేపు రారా మాట్లాడదాం, ఇస్తాను అన్నాడు. తెల్లవారు వెళ్ళేసరికి అవ్వదురా మరేంటి అనుకోకనేసి. చూసారా, మనిషి ప్రేమ ఎలా ఉంటుంది తెలిసే పరిస్థితి భూమి మీద లేదు. ప్రేమ కరువు అయిపోయింది. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారంట ఈ భూమి మీదకి ప్రేమను పంచడానికి భూమి మీదకి వచ్చాను. మనిషి ప్రేమించలేని పరిస్థితి, ఒకరినొకరిని ద్వేషించుకోవడమే, పగలు, కక్షలు, కలహాలు, గొడవలు. మనిషి ప్రేమ కరువైపోయింది. ఆ వ్యక్తికి వెళ్ళి కాలు పట్టుకొని, అయ్యా అంతే అవ్వదన్న. ఓ పెద్ద రాజకీయ నాయుడు దగ్గరికి వెళ్తే, నీకెందుకు రా, నేను చెప్తాను, మనిషిని పంపిస్తానని చెప్పేసి మనిషిని పంపించాడు అక్కడికి, వాళ్ళు ఒప్పించడానికి. మనిషిని పంపిస్తే ఆ మనిషిని ఏం చేసి తెలుసా, ఇగో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి త్రోవ ఇవ్వద్దని చెప్పాడు, అందుకు నన్ను పంపించాడని చెప్పానంట. చూసారా, నేను అనుకున్నాను పెద్ద రాజకీయ నాయకుడు మనిషిని ఇంటికి పంపించాడంటే పక్కాగా నా కోల్ ఫారానికి త్రోవ వస్తుందే అనుకున్నాను. కానీ ఆ వ్యక్తులు ఏం చెప్పాడు తెలుసా,
నీకు త్రోవ ఇవ్వద్దనే చెప్పడానికే నన్ను పంపించాడు. ఎట్టి పరిస్థితులు నువ్వు ఇవ్వద్దని చెప్పేసి అన్నాడు. చూసారా, కోళ్ళ ఫారం త్రోవకు అడ్డు పెట్టేసినారు. ఒక్కడ జీవితాలు ఇప్పటికీ బాగుపడలేదు. ఒక్కడ జీవితాలు నిజంగా చెప్తున్నాను. ఎవరైతే ఇది అలా చేద్దామని అది పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసింది. ఏ వ్యక్తి దగ్గర అయితే కాలు పట్టుకుని బ్రతిమలాడానో ఆ వ్యక్తి క్యాన్సర్తో చచ్చిపోయాడు. దేవుడు అంటాడు, నా బిడ్డలు ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్లుగా, నా కనుగుడ్లు ముట్టినట్టుగా. ఏ వ్యక్తినైతే బ్రతిమలాడానో ఆ వ్యక్తి ఆఖరి క్షణంలో ఆ వ్యక్తికి నోట్లోను మరి కనీసం వాటర్ వేయడానికి కూడా అవకాశం లేకపోతే నేనే వెళ్ళి ఆ పళ్ళు దవడ చీరి ఆ లోపల ఓఆర్ఎస్ పిండి. అది నా యేసయ్య ప్రేమ. చూసాము 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోయింది. స్తంభాలు పాడైపోతున్నాయి, దాన్ని కొట్టినటువంటి కర్రలు పాడైపోతున్నాయి. ఎంతోమంది సేవకులు దేవుని యొక్క ఇది లేదేమో అని చెప్పేసి అన్నప్పుడు అవన్నీ మరలా తక్కువ రేటుకి ఆ కరోనా సెకండ్ వేవ్ టైంలోనే ఇచ్చేసాం. ఎవరు సాళ్ళు వేసుకున్న వాళ్ళకి సాళ్ళు వేసుకున్న వాళ్ళకి, షెడ్లు వేసుకున్న వాళ్ళకి షెడ్లు వేసుకున్నట్టుగా తక్కువ రేట్లకి ఇచ్చేసాం. ఎంత నష్టపోయామో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు కదా అసలు నన్ను నడిపించాలి కదా, ₹1,00,000 పోయి అని నేనేం చెప్పాలి నా పార్ట్నర్కి, నేనేం చెప్పాలి, నేను ₹1,00,000 పోయి అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, నిజంగా నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. నువ్వు మరలను ఉద్యోగానికి వెళ్ళిన ప్రేరేపణ అయినప్పుడు వీరఘట్టం ప్రాంతానికి వెళ్ళావు. నా శాలరీ ఎంత నాకు తెలుసా? 8,000 శాలరీ, ₹2,000 ట్రావెలింగ్, 10,000. నేనే ఒక సంస్థను పెట్టిన వాడిని, ఇస్రాని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి నేనే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను. పరిస్థితుల్లో అయితే ఆ ₹10,000 నాకు ఎలా కనపడదు తెలుసా? ₹10,00,000 నాకు కనిపించు. పర్వాలేదు, 10,000 అయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఒక బ్యాగు 2 జతల బట్టలు పెట్టుకుని వీరఘట్టం ప్రాంతానికి వెళ్ళి ఒక్కరోజే డ్యూటీ చేశాను. ఒక్కరోజే, ఈరోజు సత్యం చెప్తున్నాను, ఒక్కరోజు డ్యూటీ చేసి చూపిస్తే నీకు 10,000 కాదు, నీకు బేసిక్ శాలరీ 18,000 ఇస్తాను. దేవుని స్తోత్రం. 18,000 అయిన తర్వాత సంవత్సరం తిరక్క ముందే నువ్వు నాట్ ఓన్లీ ఫీల్డ్ అసిస్టెంట్, నువ్వు CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అండర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో నీకు ఒక సొసైటీ ఎంప్లాయీగా నీకు శాలరీ ఇస్తామని చెప్పేసి శాలరీ ఫిక్స్ చేసి నా జాబ్ యొక్క ప్రమోషన్ని దేవుడు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అదే జాబులో నలుగురిని పెట్టగలిగాం. దేవుని స్తోత్రం. అక్కడ కోల్పోయాము, ఇక్కడ పొందుకున్నాం. అదే దేవుని ప్రేమ. ఒకవేళ మీ జీవితాల్లో పేదరికమైన ఇబ్బంది ఉందేమో, మీ జీవితాల్లో నష్టం జరిగిపోయింది, బాగాలేదు, ఇగో ఈ నష్టముతోటి ఇంకా నాకు సరే నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోతే బాగున్ను, నాకు ఇంకా త్రావలేదు ఒకవేళ అనుకుంటున్నావేమో, సేవకుని ఎలాగైతే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో అక్కడ పోగొట్టుకున్న దాన్ని ఇక్కడ పొందుకునేలా చేసి ఈరోజు దేవుని సేవ తన సేవకుడు ద్వారా నడిపించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని కృప అయితే అలాగే ఉంటుంది. శత్రు మొత్తం మీకు విషయం తెలుసా? ఎలీషా చుట్టూరు వచ్చేసి ఆ సైన్యం అంతా అంధత్వంలోకి వెళ్ళిపోయారు. గుడ్డుదనం వచ్చేసింది దానికి. అప్పుడు ఎలీషా ఎంతసేపు వాళ్ళు చంపేయడానికి, కళ్ళు నీళ్ళు వాళ్ళు చంపడానికి ఎంతసేపు అండి? వాళ్ళు ఏమైనా అడ్డుకోగలరా? వాళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుకి అడిగారు, ఏం చేయలేదు, చంపేయమంటావా శత్రువుల్ని? నో, సంపద్దు. వాళ్ళని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టేసి వాళ్ళ రాజ్యం వరకు వాళ్ళు దిగబెట్టేసి రండి అన్నారు. దేవుని స్తోత్రం. అది దేవుడు ప్రేమ. ఇదిగో ఈ వ్యక్తి దోషం చేశాడు, ఈ వ్యక్తిని సిలువేసి చంపేయాలి అయినప్పుడు కూడా నువ్వు ప్రభు ఏమన్నా తెలుసా? ప్రభు వీరు ఏం చేస్తున్నారు? దేవుడు ప్రేమ అలాంటిది. ఈరోజు అత్యధికంగా ప్రపంచ దేశాలన్నీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు పరిశుద్ధులని కొనియాడబడుతున్నారు? ఎందుకు అన్ని దేశాలలో
మరి అన్ని దేశాల్లో విగ్రహారాధన లేకుండా అన్ని దేశాలకు పైగా సుమారు 240 దేశాలు పైగా ఉన్నాయి. ఈ దేశాల్లో చదివినటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఎందుకు అంగీకరిస్తున్నారు తెలుసా? యేసు ప్రభు వారు చూపించినటువంటి ప్రేమకు మగ్గులైపోయారండి. మానవుడు చేసినటువంటి పాపం కొరకు, మానవుడు చేసిన తప్పుదముల కొరకు, మానవుడు ఆలోచన ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, నోటి ద్వారా చేసినటువంటి పాపాల ప్రాయశ్చిత్తము మానవుడు చేసుకోలేడని చెప్పేసి మానవుడి కొరకు బలి అయిపోయినటువంటి గొర్రె పిల్లగా దేవుడి భూలోకంకి వచ్చి మానవుడి కొరకు మరణించాడండి. అది ప్రభు యొక్క ప్రేమ. ఆయన అంటాడు, నీ శత్రువుడైనా ఆ ఎగిరిదంతా మనం గెలుతుంటాం, మనం రా అంటాం, త్వరలో కొట్టేస్తుంటాం. కానీ దేవుడు బిడ్డలంట ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనట ఇంకో వ్యక్తి మీద గట్ట దూసన మాట కూడా ఆడకూడదంట, మనసులో కూడా అనుకోకూడదంట. అలా కానీ ఉండగలిగితే వారు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. పక్కగా మనం ఉండలేము. ఒకవేళ మనం ఉండగలిగితే శత్రువును ప్రేమించే గుణం కానీ క్రైస్తవ జీవితంలో మనుషులకు వచ్చేసింది అనుకో, శత్రువుని క్షమించే గుణంగానే వచ్చేసింది అనుకో, ఇరుగు పొరుగు వారిని ఆధ్యాత్మికంగా ప్రేమించే గుణం కానీ మనకు వచ్చేసింది అనుకో, ఇంకంతే. ఇంకా ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదాలు మన ఇంట్లోనికి వచ్చినప్పుడు దేవుడు తలుపు తీశాడు ఒక్కసారి కానీ ఇంకా తలుపు ఎవ్వడు మూయలేడంట. ఒకవేళ దేవుడు తలుపు వేసాడు అనుకో, వీడికి ఆశీర్వాదాలు రాకూడదు అనుకున్నాడు అనుకో, మనం తలకిందులు తపస్సు చేసినా మన జీవితాల్లో ఆశీర్వాదం రాదు. దేవుడికి ఉన్నటువంటి ఏ లక్షణం వేసుకొని కళ్యాణం వేసుకున్నట్ట ప్రేమించాలి. నేను చాలా సింపుల్గా ఎలా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరితోటి టేక్ ఈజీగా మాట్లాడుతున్నాను. సీరియస్ మెయింటైన్ చేసి మాట్లాడలేను ఎక్కువగా. ఎందుకో తెలుసా, నాకు ఫస్ట్ నుంచి ప్రభువుని చూసిన తర్వాత నుంచి నాకు అలవాటు అయిపోయింది సీరియస్ మెయింటైన్ చేయడాలు, వచ్చిన గసులు పడాలు ఎక్కువగా నవ్విస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాను. నేను ప్రభువుని తెలుసుకోకముందు కూడాను ఈ లక్షణాలు నాకు ఉండేవి. వాస్తవానికి నాతో ఎవరైనా గొడవ పడితే నేను ప్రభువుని నమ్ముకోకముందు వాళ్ళని కొట్టేసేవాడిని, నేను దీనికి ఉండేవాడిని. కానీ మరుసటి రోజు వెళ్ళి కోరుండి నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదురా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అయితే వాళ్ళందరూ కూడా అంటారు, ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడండి అంటారు. అంత భయంకరంగా ఉన్న వ్యక్తిని చిన్న పిల్లడిలాగా అయిపోయాను. వీళ్ళు అంటారు, నీ వల్లే నా కోల్పోవడం పోయింది, నీవు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలి, నీకు ఒక సంకటం రాను అని ఒక్కరు కానీ నా కుటుంబ సభ్యులుగా నేను కానీ అన్నానేమో ఆ దాఖలాలు ఏముండవు. అనలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు. 6-7 లక్షల రూపాయలు పోయా దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఒక్క వ్యక్తిని కూడా అనలే. అది దేవుడు ప్రేమ అంటే. మనకు హాని చేసిన కూడా ప్రేమిస్తాం చూడు, అది దేవుడు ప్రేమ. మనకి ఇబ్బంది పెట్టిన కూడా నువ్వు ప్రేమతో గౌరవించి మాట్లాడుతుంటాం చూడు. చాలా మంది మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నా చుట్టూరే ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళు కూడా ప్రశాంతంగా సరదాగా మాట్లాడతారు, అది కూడా నేను సరదాగా మాట్లాడతాను. వాళ్ళు నాకు చేసినటువంటి ద్రోహం అన్యాయం ఎంత తెలుసా, లక్షల రూపాయలు పోయాయి. లక్షల రూపాయలు పోయినప్పుడు కూడాను ఇప్పటికి ప్రేమతోటి మాట్లాడుతుంటారు. నేను ప్రేమతోటి మాట్లాడుతాను, ఎందుకంటే నేను చేయాల్సిందే. కానీ వాళ్ళు చూపించే ప్రేమ వెనకథలు చాలా కష్టం. నేను చూపించే ప్రేమ వెనకథలు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎంత తగ్గింపుతోటి, ఎంత చిన్నపిల్లలా మనం ఉంటామో అంత పెద్దోళ్ళని దేవుడు చేయాలి. మనం ఎప్పుడైతే పెద్దోళ్ళకి బిహేవ్ చేస్తామో మనం ఏం చేద్దామో చిన్నపిల్లలాగానే మనం దేవుడు చిన్నోళ్ళలాగే ఉంచుతాడు. ఆయన అంటాడు, నిన్ను తలగా ఉంచుతాను, చాకగా చెయ్యను, నిన్ను పైవాడిగా ఉంచుతాను, కిందవాడిగా చెయ్యను, నీవు ఇంకొకరిని అడిగే పరిస్థితి నేను చెయ్యను, నీవు ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి నేను చేస్తాను. ఎప్పుడు నీవు నా మాటలు గైకొని నన్ను ఆశ్రయించి నువ్వు నాలాగా, నేను ఎలాగైతే లోకంలో బ్రతికానో
శత్రువును ప్రేమించమన్నాడు. పరిశుద్ధంగా బ్రతికాను, నీతిగా బ్రతికాను, న్యాయంగా బ్రతికాను. అలా నువ్వు బ్రతికితే నిన్ను తీసుకొని ఎక్కడ పెడతాను తెలుసా? ఆశీర్వాదపు కొండల మీద నిలబెడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం మనకు రావాలంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే జీవించారో మనం కూడా అలాగే జీవించాలి. శత్రువు దొరికేశాడు, చంపేద్దాం అనుకున్నారు. నిజంగా దేవుడు అంటాడు, దేవుడు చంపేమంటాడేమో అనుకుని ఈ అంధత్వంలో ఉన్నటువంటి సైనికులకు అందరికి కూడా ఏం చేయాలి? చంపేయాలా అంటే నో, వాళ్ళు చంపు, వారికి భోజనం పెట్టి వారి రాజ్యానికి అది ప్రేమ, అది ప్రేమ. వీపు మొత్తము కొరడాలతో. మీకు విషయం తెలుసా? ప్రభువుకి సిలువ ఎలా వేస్తారు తెలుసా? ఈ ముళ్ళ కిరీటం, చిన్న ముళ్ళు గుచ్చితే భయంకరమైన జ్వరంతో చచ్చిపోతాం. ఈ ముళ్ళ కిరీటం పెట్టి మేకులు కాళ్ళకి చేతులు కొట్టి సిలువలో వేలాడదీసినప్పుడు కొరడాలతో, ముళ్ళ కొరడాలతో ఆ సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి హీరో ఒక్క దెబ్బ కూడా మనం కాయలేము ఈ ముళ్ళ కొరడతో అని చెప్పేసి ప్రభు ఎంతగా ప్రేమించాడండి, లోకాన్ని ఎంత ప్రేమించాడని చెప్పేసి, అమ్మో ఇంత ప్రేమ అని చెప్పేసి వెంటనే హిందువుగా ఉన్న వ్యక్తి దేవుడి యొక్క బిడ్డగా మారిపోయాడు. మీకు విషయం తెలుసా? ఆయన పేరు నాకు బాగా గుర్తు రావడం లేదు, కానీ ఆయన అయితే ఆ దర్శకుడు, ఆ హీరో అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారు. ఎంత ప్రేమ చూపించారా! వీపు మొత్తం గోకి సరే 16 కుట్లు, ఒక్క దెబ్బ కొడదంట, అగో 16 కుట్లు పైన పడతాయంట. మనం అంతా ఏంటి పళ్ళు పట్ట 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 కొరికేసి నాకు మనకు అవకాశం తను చంపియవరా. ప్రభు ఏంటి చనిపోతున్నప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు? వారి ఎదురు వారిని క్షమించండి. అది ప్రభు యొక్క ప్రేమ. శత్రువును మనం ప్రేమించాలి. ఇక్కడ అందుకే మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారట మన ప్రాణములట మింగివేస్తారంట. వాళ్ళు దేవుడే మనకు తోడై ఉంటే ఎవరు మన మీద కాదు. మనుషులు అనుకుంటున్నారా? దేవుడు నీకు శత్రువు నీ మీద కాదు, పేదరికం నీ మీదకు రాదు, ఇబ్బంది నీ మీదకు రాదు, ఇరుకు నీ మీదకు రాదు, ఎటువంటి సమస్య కూడా నీ మీదకు రాదు. దేవుడు అంటాడు, నేను నిన్ను కాపాడే దేవుడు, నేను నిన్ను కాచి కాపాడగల సర్వశక్తి గల సమర్థుడు నేను, నన్ను ఆశ్రయించు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ మేలు మనకు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాత్రమే జరుగుతుంది.